2019 ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బకొట్టిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటే ప్యాకేజీ స్టార్ అనే ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది సార్. అప్పుడు వాళ్ళు ఖండించలేదు, ఆ తర్వాత ఇప్పుడు కూడా ఖండించడం లేదు. చేగొండి హరిరామ్ జోగయ్య గారు అడిగేది ఏంటంటే టీడీపీ వాళ్ళని, మీరు ఎందుకు చెప్పట్లేదు ఆయన డబ్బులు మా దగ్గర తీసుకోలేదు అని చెప్పి, ప్యాకేజీ స్టార్ కాదు అని చెప్పి ఎందుకు మీరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సార్ టీడీపీ. మీరు నన్ను అంటారు 50 లక్షలు తీసుకున్నారు అని, నేను దాన్ని ఖండిస్తానా? టైం వేస్ట్ అని చెప్పి ఖండించాను సార్. ఖండించలేదు, దానికి క్రెడిబిలిటీ ఇచ్చిన వాడిని అయితే కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు అయితే నేను డబ్బులు ఇవ్వలేదు అలా అంటే వీళ్ళ ప్రచారం ఆగుతుందా? అసలు ఎక్కడైనా అది ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు ప్రతిదానికి అందరు రియాక్ట్ కావాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడు, ఆయన బీజేపీ నాయకుడే అని షర్మిల అంటుంది. జగన్ రియాక్ట్ అయ్యాడు దానికి? హరిరామ్ జోగి ఎందుకు అడగాలి? అది అడగాలి కదా. ఇప్పుడు మీ సొంత చెల్లి నిన్ను బీజేపీ నాయకుడు, బీజేపీకి దగ్గర కాదు బీజేపీ నేతే అన్నాడు, దీని మీద జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యాడా? కాలే కదా. ఎందుకు కాలేదు మరి? అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? హరిరామ్ జోగి ఎందుకు అడగడు దాన్ని? సో అందువల్ల ఇప్పుడు రాజకీయం దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చుకుంటాడు, ప్రతిదానికి ఇంకో రిప్లై ఎవరు ఇవ్వాలని వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఉంటాయి కదా. సో రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇస్తే చూడు ఆ మాట అంటున్నాడంటేనే దాంట్లో ఎంతో నిజం ఉంది కదా అని మళ్ళీ తీస్తారు కదా. అందువల్ల అలా ప్రతిదానికి అందరూ రిప్లైలు ఇయ్యరు. జగన్ కూడా చాలా వాటి రిప్లై ఇయ్యాడు. బీజేపీ ఇన్ని విమర్శలు షర్మిల చేస్తున్న ఇంతవరకు జగన్ రియాక్ట్ అయ్యాడా? ఎందుకు రియాక్ట్ అవుతారండి? ఎవరు రాజకీయ వాళ్ళకి ఉంటుంది కదా. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము అభ్యర్థుల్ని ముందు ప్రకటించేస్తూ ఉన్నాం, గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు నాకు తెలిసి 8 లిస్టులు బయటకు వచ్చేసారు. ఈ 8 లిస్టుల్లో బయటకు వచ్చిన అభ్యర్థుల్లో చాలామందిని మళ్ళీ మారుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మంగళగిరిలో గంజి